ఎంతమంది ఉదయకాల సమయంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించారు? ఈ దినము మనల్ని ఉంచిన విధానాన్ని బట్టి చాలా మంది ఈ దినము చూడలేని వారు ఎంతో మంది ఉన్నారు. కానీ మనల్ని దేవుడు ప్రేమించి ఆయన కృప మెండుగా మన మీద ఉంచి ఈ సమయంలో దేవుణ్ణి ఆరాధించుటకు ఆయన మనల్ని ఆయన సన్నిధికి నడిపించాడు. ఒక్కసారి దేవునికి టైం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి కృతజ్ఞతలు కలిగి ఉండాలండి. ఎప్పుడప్పుడు దేవుణ్ణి ముందు పెట్టి మనము వెనక నడవాలి. హల్లెలూయా. కోరహు కుమారులైతే దేవుడు మనకు ఆశ్రయముగాను దుర్గముగాను ఉన్నాడంట. మీకున్నారా? హల్లెలూయా. మనకి కూడా ఉన్నాడు. మనకి లేకపోతే మనం ఈ సమయంలో ఇక్కడ ఉండేవాళ్ళము కానే కాదు. మనం ఆయన ఆశ్రయంలో మనం ఉన్నాం కదా. ఎంతమంది ఆయన్ని ఎతికారు ఈ దినము? ఎంతమంది ఆయన చూశారు ఈ దినము? ప్రతి ఉదయమునే ముందెవరికి ఇవ్వాలంట? కొందరైతే భార్య ముఖము, బిడ్డల ముఖము, భర్త ముఖము చూస్తారు. హల్లెలూయా. నిజమా కాదా అండి? కానీ మనము పొద్దున్నే లేవగానే దేవుణ్ణి చూడాలంట, దేవుని ముఖము చూడాలంట, ఆయన మహిమను చూడాలంట. అందుకే కోరహు కుమారులు అంటున్నారు, మనకు దేవుడే ముందు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమును అయి ఉన్నాడంట. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత అండి మనకి. దేవుడు ఆశ్రయము లేని వారు ఎంతమంది లేరా? దేవుడు మనకున్నాడు కాబట్టి మనం ఎంతో సురక్షితముగా ఉన్నాం. అంతేకాదు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి సహాయకుడు? నమ్ముకొనదగిన సహాయకుడు. అంతేకాదు నీకు ఏ సహాయము కావాలన్నా మనుషుల దగ్గర దొరకదు. ఆపత్కాలంలో, ఆపత్కాలం అంటే ఏంటిది? నువ్వు బాధల్లో ఉంటావే, నువ్వు కష్టాల్లో ఉంటాం. మనం ఎటువంటి కష్టాలంటే ఎవరన్నా వచ్చి సహాయం చేస్తే బాగుండు, ఎవరన్నా వచ్చి మాట్లాడితే బాగుండు, వారిని పట్టుకొని ఏడ్చి అంత బాధ నాకుంది అని నువ్వు మనసులో తలంచుతూ ఉంటావే. వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు మనం పరిగెత్తుతూ ఉంటాం సహాయం కొరకు. కానీ కోరహు కుమారుడు అంటున్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దావీదు భక్తుడు కూడా అంటాడు, నేను కొండల తట్టు నా కన్నులెత్తి నేను చూచుచున్నాను, నాకు సహాయకుడువు నీవే. ఆయనే సహాయకుడు అంట. కానీ మనకు కూడా ఆయన సహాయకుడుగా ఉంటే ఎంత సంతోషం అండి. మనం ఇంకెవ్వరి దగ్గర చేయి చాపాల్సిన అవసరము ఉండదు, మనం బాధపడాల్సిన అవసరము అంతకంటే ఉండదు. హల్లెలూయా. అయితే మనం ఏం చేయాలి? ముందు దేవుడి స్థానం ఇవ్వాలి. ముందు దేవునికి స్థానం ఇవ్వాలి. ఎక్కడ ఇవ్వాలి? మన హృదయములో ఇవ్వాలి. ఎక్కడ ఇవ్వాలి? మనలో ఇవ్వాలి. ఎక్కడ ఇవ్వాలి? మన తలంపుల్లో ఇవ్వాలి. ఎక్కడ ఇవ్వాలి? మన ఆలోచనలో ఇవ్వాలి. ఆయన సహాయము ఎప్పుడప్పుడు ఆయన సహాయము కోరేవారిగా మనం ఉంటే మనం ఆపత్కాలంలో అస్సలు బాధపడాల్సిన అవసరము ఉండదంట. హల్లెలూయా, హల్లెలూయా. నీకు సహాయకుడు ఆయనేనంట. ఎట్లా అంటే ఆయన శరణొచ్చి ఉన్నావు కనుక నీకు తప్పక సహాయం చేస్తాడు. నీకు తప్పక సహాయం చేస్తాడు. మనం ఎలా వెళ్ళాలి? మనకి సహాయం ఎక్కడ నుండి అందుద్ది అని అంటే దేవుని దగ్గరికి నువ్వు పరిగెత్తుకొని వెళ్ళినప్పుడు
దేవుని దగ్గర చేతును చాచి నువ్వు సహాయం అడిగినప్పుడు దేవుడు అంటున్నాడు, నా నామములో ఏది అడుగుతారో మీరు అది నేను చేతును అంటున్నాడు. హల్లెలూయా. చెయ్యను అంటలేడు, చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. చేస్తాను, కానీ ఆయన నామములో అడగాలి. ఎలా అడగాలి? ఆపత్కాలంలో ఎవరి సహాయము కోరకుండా దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన సహాయము కోరితే దేవుడు చూస్తూ ఉంటాడంట. ఎలాగ చూస్తుంటాడంటే, మనం పరిగెత్తూ ఉంటాం అనేక సమయాలలో, అనేక సందర్భాలలో, కష్ట దినముల్లో, దుఃఖ దినముల్లో, వేదనకరమైన బాధల్లో, ఎవరికి చెప్పుకోలేని బాధతో, అనేక ఇరుకులు ఇబ్బందులతో ఉన్నప్పుడు చాలా మంది దగ్గరికి మనము సహాయం కొరకు పోతాం కదా అండి. నేను చెప్పనా నా సాక్ష్యము. మేము ల్యాండ్ కొనేటప్పుడు కొన్ని డబ్బులు మాకు అవసరమైంది. దేవుడు ఇస్తానన్నాడు, దేవుడు ఇస్తాడు, ఆ నమ్మకం ఉంది. ఒక టెస్ట్. హల్లెలూయా. ఎందుకంటే మన బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, ఎవరైనా అడిగితే ఇవ్వకపోతారా అని ఒక చిన్న మాట అడిగాం. ఏం అడిగామంటే, మేము ల్యాండ్ కొనుక్కున్నాము, మాకు డబ్బులు కావాలి, కొన్ని సహాయం చేస్తారా అని అడిగినప్పుడు, ఎవరో కాదు, బంధువులే, రక్త సంబంధికులే, వాళ్ళు ఉన్నా కానీ ఇవ్వలేదండి. మనము అడిగితే ఎవరు చెయ్యరు. మనం ఏడు అడుగుతామా అని అవి లేవని చెప్తారు. హల్లెలూయా. లేవు నా దగ్గర ఉన్నా కానీ మాకు ఫంక్షన్లు వస్తాయి, మేము వాళ్ళ దగ్గర బంగారం ఉంది, మాకు ఒక చిన్న ఆశ, సంతోషం, సహాయం చేస్తారని. ఎందుకంటే వాళ్ళ కుటుంబస్తులే బాగుపడుతుంటే వాళ్ళకి చాలా సంతోషం ఉంటుందని మేము అనుకున్నాం, కానీ వాళ్ళకి సంతోషం లేదు. కానీ మన దేవుడు ఇస్తే అడిగే దేవుడు కానీ కాదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవ్వరు సహాయం చేయలేదు, కానీ దేవుడు ఆయన సహాయం చేశాడు. ఆయన గొప్ప దేవుడు, ఆయన దగ్గరనే సహాయం అందుతుందంట. ఈరోజు మీకు ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే నా అనుభవపూర్వకంగా నేను ప్రతి ఒక్కటి నేను మనుషుల్ని చేజాపు ఎప్పుడు అడగను. దేవుని సన్నిధిలో నేను ప్రార్థిస్తే అది నేను ఏ సమయంలో అడుగుతానో ఆ సమయానికి ముందుగానే నా దగ్గరికి వచ్చేస్తుందండి. హల్లెలూయా. ఎంత ప్రేమిస్తున్నాడో దేవుడు కదా మనల్ని. ఎందుకంటే మనమంటే అంత పిచ్చి ఇష్టం, పిచ్చి ప్రేమ ఆయనకి. ఆయన చేతులతో మనల్ని తయారు చేసుకున్నాడు కనుక. హల్లెలూయా. ఇంకెవరి దగ్గరికి వెళ్ళకండి సహాయానికి. ఆయన సన్నిధులలో చేతులు ఎత్తి ప్రార్థించటే ఆయనకి ఇష్టం అంట. ఆయన ఎన్ని వెంటనే సహాయం చేస్తాడు. ఎట్లా చేస్తాడు? ఎన్ని వెంటనే నువ్వు ప్రార్థనలో నుండి లేవక తాడికి ఆయనకి ఇష్టమైన ప్రార్థనలు చేస్తే కనుక మీకు సహాయం ఆయన దగ్గర నుంచే వస్తుంది. హల్లెలూయా. అంతేకాదు, మనము ఆయన శరణు చచ్చి ఉండాలి, ఆయననే ముందు పెట్టుకోవాలి, ఆయన దగ్గరే బతిమలాడుకోవాలి. ఎవరు సహాయము చేయరు. అంతేకాదు, కావున భూమి మార్పు నొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలను మనము భయపడము. ఎందుకంటే మనము నమ్ముకున్నవాడు గొప్పవాడు గనక. హల్లెలూయా. ఆయన శక్తిమంతుడు గనక ఆయన శక్తి ఏందో, ఆయన ప్రభావం ఏందో మనము చూస్తున్నాము కనుక దేనికి భయపడకూడదంట. ఎందుకు భయపడకూడదంటే, కావున భూమి మార్పు నొందినను నడి సముద్రములో పర్వతములు మునిగిపోయినా, ఎటువంటి శ్రమలు వచ్చినా, ఎటువంటి కష్టాలు వచ్చినా, అసలు తట్టుకోలేని బాధలు వచ్చినా, ఒకవేళ దావీదు భక్తుడు అంటాడు, నేను బూది గంతముల్లో నుండి నేను మొరపెడుతున్నాను, నువ్వు నా మొర వినకపోతే నేను సమాధిలోనికి దిగువాడు వలె
అగుతానేమో అని భయముతో ఆయనను మొరపెడుతూ ఉన్నాడు. అటువంటి శ్రమల్లో అయినా కానీ ఆయనకి ఉత్తరం ఇచ్చాడా ఇలేదా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బాధల్లో, ఆయన కష్టాల్లో ఆదుకున్న దేవుడు మన బాధల్ని ఎందుకు అర్థం చేసుకోడండి? మనమే యేసయ్యని అర్థం చేసుకుంటుంది. అయ్యో నా పని అయిపోయింది అని ఒక భయము. ఈ రోజుల్లో చాలా మంది భయంతోనే బ్రతుకుతున్నారు. ఏం జరుగుద్దో, ఏమవుతుందో, ఏమైపోతుందో, నా జీవితం ఏంటిదో ఆయనకు తెలీదా? ఆయన సృష్టించాడు, ఆయనకి తెలీదా మన జీవితం ఎట్లా ఉంటుందో? ఆయనకి తెలీదా మనం ఎలా ఉండాలో? ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు ఆయన శిక్షను భరించాడు, ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎందుకు భయపడాలి? కోరాక కుమారులైతే నడి సముద్రంలో పర్వతములు మునిగిపోయినా బాధ లేదు. ఏమంటున్నారండి? మునిగిపోయినా బాధ లేదు. అలలు లాంటి శ్రమలు, తట్టుకోలేనంత శ్రమలు. చాలామంది చాలా బాధలతో ఏడుస్తూ ఉంటారు, దుఃఖపడుతూ ఉంటారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు, దానికి మొక్కుతారు, దీనికి మొక్కుతారు. అసలు నిజమైన దేవుడు ఉన్నాడు అని గ్రహించరు. కానీ మనం దేవుడిని నమ్ముకున్నాము. దేవుడు శక్తి ఏంటిదో మనకు తెలుసు, దేవుడు బలం ఏంటిదో మనకు తెలుసు. మనం గొడవపడుతున్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనం ఈ రోజు నుండి భయం అంతా తొలగించుకుందాం. భయపడకము అంటున్నాడు. నువ్వు భయపడకు, నీకు నేను తోడుగా ఉన్నాను, నీకు నేను తోడుగా ఉన్నాను, నీకు నేను సహాయం చేస్తాను, నీకు నేను ఆశ్రయముగాను ఉన్నాను, నీకు దుర్గముగాను ఉన్నాడు. ఎందుకు భయపడాలా? పోనీ సముద్రంలో మునిగే ఒక వ్యక్తి అలలు వచ్చినప్పుడు మేము చాలా సార్లు చూసాం. అలలు వచ్చినప్పుడు ఏం చేస్తారని వెనక్కి తిరుగుతారు. హల్లెలూయా, వెనక్కి తిరిగి ఉంటారు. ఆ అలలు అతన్ని తాకి వెళ్ళిపోతాయి వెనక్కి. ఒకవేళ అతను మునిగినా కానీ ఆయన మీద నుంచి, వాళ్ళ మీద నుంచి తొలగిపోతాయి. కానీ లాక్కొని పోతాయా? లాక్కోపోవు కదా, మునిగిపోరు కదా. అలాగే దేవుడు అంటున్నాడు, మీకు ఎటువంటి శ్రమలు ఉన్నా కానీ నువ్వు దేనికి భయపడకు, నిత్యముగా నీకు నేను సహాయము చేస్తానంటున్నాడు. నీకు నిశ్చయముగా సహాయం చేస్తాడంట. నువ్వు దేనికి భయపడకు. ఒక్కొక్కసారి కొందరంట కుమిలిపోతున్నారంట, ఏడుస్తున్నారంట, చాలా భయంతో అసలు ఏం చేయాలో అర్థం కాక మానసికంగా కృంగిపోతున్నారంట. అలాంటి వారికి దేవుడు చెప్తున్నాడు, నేను నీకు ఉన్నా, నీకు నేనున్నా, నీ కొరకే నేను ప్రాణం పెట్టింది, నీ కొరకే నేను రక్తం కార్చింది, నీ కొరకే నేను దెబ్బలు తినింది, నువ్వు అనుభవించాల్సిన శిక్ష నేను అనుభవించాను. హల్లెలూయా. నీ బాధల్లో నేను ఇంత చిన్న సహాయం నేను చేయలేనా? నువ్వెందుకు కనిపెట్టుకోలేకపోతున్నావు? నువ్వెందుకు ధైర్యంగా ఉండలేకపోతున్నావు? ఎందుకు నువ్వు భయపడుతున్నావు? నువ్వు భయపడకు నా బిడ్డ అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు దొరికాడండి. ఈ దేవుని బట్టి మనము హర్షించాలి. ప్రతి దినము మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలాంటి దేవుడు ఎక్కడ దొరకడంట. ఈ లోకమంతా ఎత్తుకు, ఈ జగమంతా ఎత్తుకు, ఎక్కడ కూడా దొరకడంట. అలాంటి దేవుడు మనకి దొరికాడు. చాలా అదృష్టవంతులు మనం కదండి. హల్లెలూయా. అందుకే మీరు ఎలాంటి బాధలు వచ్చినా కానీ కృంగిపోకుండా మీరు ఎక్కడికి రావాలంటే, ఒక నది కలదు, దాని కాల్వలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నది ఒకటి ఉన్నది. ఆ నది దగ్గరికి మనము రావాలి. నది అనంటే వాక్యము దగ్గరికి రావాలి.
మన అయ్యగారు ఏం చేస్తాడండి, నీకు బాధ వచ్చిందా ప్రార్థన చేసి వాక్యం తెచ్చుకోపో అంటాడు, వాక్యం తీసుకోపో అంటాడు. అవునా కాదా? అట్లాగే కోరాగి కుమారుడు అంటున్నాడు, ఒక నది ఉందంట, ఆ నది దాని కాల్వలు దేవుని పట్టణంలో ఉన్నాయంట. హల్లెలూయా. మనము వాక్యము దగ్గరికి వెళ్ళినప్పుడు, మనము నీళ్ళ యొద్దకు వెళ్ళినప్పుడు, పరిశుద్ధాత్మ తాకినప్పుడు మనకి చాలా సంతోషంగాను నెమ్మదిగాను ఉంటది. దేవుని సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలము సంతోషించుచున్నది. సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలము అంటే నువ్వు నేనే. స్థలం అంటే మన హృదయమే. మన హృదయంలో సంతోషము ఎక్కడి నుండి వస్తుందంటే దేవుని దగ్గర నుండి మనకి సంతోషం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి నుండి వస్తుందంటే దేవుని మన హృదయంలో ఉన్నప్పుడు, మన పరిశుద్ధముగా ఉన్నప్పుడు, ఆయన మనతోటి మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆయన మనకు ఓదార్పునిస్తూ ఉన్నప్పుడు, మనము ఒక అందమైన పట్టణముగా ఉంటామంట. ఆయన మన మీద పరిపాలన చేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరణ్యమందు దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. హల్లెలూయా. నువ్వు దేనికి భయపడవద్దంట. దేవుడు ఈరోజు మీకు సెలవిస్తూ ఉన్నాడు, దేనికి భయపడవద్దు. అరణ్యంలో, మన హృదయములో నువ్వెంత వేదన చెందుతున్నావో ఆయన నీకు సహాయకుడుగా ఉంటాడంట. ఎలా ఉంటాడు? ఆ పట్టణములో నేనున్నాను, మీ హృదయంలో నేనున్నాను. ఇంకెట్లా చెప్పాలి? హల్లెలూయా. మీ హృదయంలో ఆయన ఉన్నాడంట, మీరు చలనము లేదంట మీకు. హల్లెలూయా. మీరు కదిలించబడదంట. ఆమేన్, ఆమేన్. ఆ పర్వతములు ఘోషించును అయినను కానీ మీరు ఇక నుండి భయపడరంట. దేవుడు మీలో ఉన్నాడంట, మీకు సహాయం చేస్తున్నాడంట. అంతేకాదు, ఆయన సహాయము చేయవాడంట. ఎక్కడి నుండి సహాయము దొరుకును? యెహోవా యొద్ద నుండి మనకి సహాయము దొరుకును. జనములు ఘోషించుచు రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోతున్నది. సైన్యములకు అధిపతి అగు యెహోవా మనకు తోడే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ చాలా మంది బాధతో వచ్చారంట. అందుకే మీకు బలం ఇస్తున్నాడు దేవుడు వాక్యము ద్వారా. ఎలాంటి బలం అండి? అస్సలు మనము బలహీనులు, కానీ దేవుడి యొక్క వాక్యమే మనకి బలం. దేవుని యొక్క వాక్యము బలము, పరిశుద్ధాత్మని శక్తి మనకి ధైర్యము. హల్లెలూయా. మీరు ఏది అడిగితే అది చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సమీపముగా ఉన్నాడు. దేవాతి దేవుడు మీకు సహాయం చేయడానికి మీలోనే నివసిస్తున్నాడు అంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యతను! దాన్ని మనము వర్ణించలేము, వివరించలేము. అసలు ఆ ప్రేమకు అద్దులే లేవంట. హల్లెలూయా. ఒక భక్తుడు పాట పాడుతున్నాడు. ఏం పాట పాడుతున్నాడంటే, ఏం చేయాలయ్యా నీకోసం, నేను ఏం చేయాలి నీకోసం? నువ్వు అన్నీ మా కోసం చేసి పెట్టేశావు, నీకోసం మేమేం చేయాలి? ఈ కొద్ది దినాల్లో, మేము బ్రతికిన దినాల్లో నీకోసం ఏం చేయాలో మాకు చెప్పు. మనం కూడా అడగాలి, మనం కూడా అలాగ అడగాలి. నీకోసం నేనేం చేయాలి, ఎలా నడవాలి? ప్రతి ఉదయాన్నే ఆయనని మనము దర్శించాలి. హల్లెలూయా. ఆయన మనకి దర్శించాలి, ఆయన మనల్ని దర్శించాలి, ఆయన మనము ఎతకాలి. ఆయన మనలోనే ఉన్నాడంట, మన హృదయంలోనే ఉన్నాడంట. నీకు నాకు సహాయము చేస్తానంటున్నాడు. అంతేకాదు, రాజ్యములు కదులుచున్న ఆయన తన కంఠధ్వని ఈ భూమి మీద వినిపిస్తే భూమి కరిగిపోతుందంట. నువ్వు నేను కరిగిపోతున్నానా? హల్లెలూయా. మన హృదయం మెత్తగా చేయబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఏలుబడి చేసినప్పుడు మనము
మెత్తన చేసిన భూమిలాగా కరిగిపోవాలి ఆయన మాటకు విధేయత చూపించాలి. అలాగ నువ్వు నేను అంటే నువ్వు దేనికి కూడా అస్సలకి భయపడు. ఒక నిబ్బరం, ఒక ధైర్యము. ఎందుకంటే చిన్నప్పుడు చిన్నపిల్లల్ని పైకి ఎగరేసి పట్టుకుంటారు తల్లిదండ్రులు. హల్లెలూయా. చాలా నవ్వుతాడు, కానీ వాడికి భయం ఉండదు. ఎందుకు భయం ఉండదు అంటే నా తండ్రి నేను పట్టుకుంటాడు. హల్లెలూయా. అర్థమవుతున్నాయా? వాడిని ఆకాశంలోకి ఇట్లా ఎగరేసి వాడు నవ్వుతూనే ఉంటాడు. పడిపోతాడని భయం ఉండదు. ఎందుకు భయం ఉండదు అంటే నా తండ్రి నన్ను పడిపోనివ్వడు, నా తల్లి నన్ను పడిపోనివ్వడు, నా తల్లి నన్ను పడిపోనివ్వదు, పట్టుకుంటాడని ఒక ధైర్యం. మనము కూడా ఆ ధైర్యంతో మనం ముందుకెళ్ళాలి. దేవుడు మనకి సహాయం చేస్తానంటున్నాడు. ఆయన నీతో నాతో ఉంటానంటున్నాడు. నీకు నాకు సమీపముగా ఉంటానంటున్నాడు. ఇది కృపాయుగం. మనం అడగటము ఆలస్యం, పొందుకోవటమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పిల్లవాడు ఎలాగ సంతోషిస్తున్నాడో మనము కూడా అలాగ సంతోషించాలి. దేవుడు సంతోషించే విధముగా మనము కూడా ఉండాలి. మాటికి పడిపోకూడదు, మాటికి కృంగిపోకూడదు, మాటికి ఏడుస్తూ ఉండకూడదు. నువ్వు నాకున్నావు, నువ్వు నాకు తోడుగా ఉంటానంటున్నావు, నాకు ఇంకా భయం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నేను మా అయ్యగారికి కిడ్నీలో రాళ్ళు వచ్చినప్పుడు నేను అడిగాను దేవుణ్ణి. నేను చాలా ఏడ్చేదాన్ని, ఎవ్వరికి కనపడకుండా నేను చాలా ఏడుస్తూ ఉన్నాను. ఇక్కడ మొదలుకుంటే హాస్పిటల్కి పోయి తిరిగి వచ్చేంత వరకు ఏడుస్తూనే ఉన్నానండి. ఏడుస్తూ నన్ను చూస్తే పిల్లలు ఏడుస్తారేమో, ఎందుకు ఏడుస్తున్నావు అని నా భర్త నన్ను అడుగుతాడేమో అని ఒక బాధతోటే నేను బట్టలు ఉతుక్కుంటూ దేవుణ్ణి అడగటం స్టార్ట్ చేశాను. నాకు బాగలేకపోతే నా యజమానుడు నాకు చూపిస్తాడు, కానీ యజమానుడికే బాగలేకపోతే మేము ఎలా చూసుకోగలుగుతాం? మాకు అలాంటి శక్తి లేదు. మరి నువ్వు ఈ ముళ్ళు ఎందుకు పెట్టావు, ఇలా ఎందుకు చేసావు అని దేవుడిని అడిగితే దేవుడు నాకు సెలవిచ్చిన మాట ఏంటంటే, నేనే పెట్టాను, అది నీకు అపాయము ఉండదు, నువ్వు కృంగిపోకు, నువ్వు ధైర్యముగా ఉండు, నేను తీసేసే సమయంలో తీసేస్తానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కృంగిపోకు, నువ్వు బాధపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను, నీ కుటుంబానికి నేను తోడుగా ఉన్నాను. అదొక సాక్ష్యం. హల్లెలూయా. మన జీవితంలో మన కష్టాలు అధికము అయినాయి అంటే దాని వెనకాల గొప్ప మేలు దేవుడు చేస్తాడండి. హల్లెలూయా. అదొక పరీక్ష మనకి. మనం ఆ పరీక్షలో పాస్ అవ్వాలంటే మనము దేవుడిని అడగాలి కదా, బాగా చదవాలి కదా. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఆయన స్తుతించడం మానవద్దు, ఆయన వాక్యాన్ని ధ్యానించడము మరచిపోవద్దని సెలవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి బాధలు వచ్చినా ఆయన సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు నీకు తోడుగా ఉన్నానని సెలవిస్తున్నాడు. ఈ దినమున మనము దేనికి భయపడకూడదంట. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి, ఆయనే భూమి మీద నాశనములు కలగచేవాడు, ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు, ఇల్లు ఇరుచువాడును, బల్లెమును తెగ నరుకువాడును, ఆయనే యుద్ధ రథములను అగ్నిలో ఆయనే ఊరుకుండని నేనే దేవుణ్ణి అని తెలుసుకొనమంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఎటువంటి బాధలు వచ్చినా ఇల్లు విరుచువాడు నేనే, బల్లెమును తెగ నరుకువాడును నేనే. మీ మీద ఎటువంటి బాణాలు వేస్తున్నాడో దుష్టుడు అవన్నీ దేవుడు ఇరగొడతాడంట ఈ దినమున. హల్లెలూయా. బల్లెమును తెగ నరుకువాడు ఆయనే. ఎటువంటి అంట? బల్లెమును, బలమైన శ్రమలను ఆయన
తెగ నరికేస్తాడంట, మీ మీద నుంచి ఆ భారమును తొలగిస్తాడంట. అంతేకాదు, మీరు ఊరికినే ఉండి చూసి నేనే దేవుణ్ణని తెలుసుకోమంటున్నాడు. నేను ఉన్నానని మీరు తెలుసుకోండి. మీరు ఊరికినే చూడండి, 2 రథములను అగ్నిలో కాల్చివేస్తాడంట. హల్లెలూయా. మీకున్న కష్టములన్నీ దేవుడు ఎట్లా చేస్తాడంట, మీకు ఆయన ఏ అపాయము రాకుండా మీకున్న శ్రమలన్నిటిలో నుండి ఆయన దాటిస్తాడంట. సాతాను ఇల్లు ఇరిచేస్తాడంట. హల్లెలూయా. సాతాను వేసే బాణములు ఇరిచేస్తాడంట. అంతేకాదు, భూమి మీద అన్ని జనులలో నేనే మహోన్నతుణ్ణి అగుదును, భూమి మీద నేను మహోన్నతుని అగుదును, సైన్యములకు అధిపతి అగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. లాస్ట్ కూడా దేవుడు మనకు ఆశ్రయముగాను తోడుగాను ఈ దినమున మనకు తోడుగా ఉంటాడంట. ఇంకెప్పుడు తోడుగానే ఉంటాడు. హల్లెలూయా. ఈ రోజు తోడుండి రేపు విడిచిపెట్టేవాడు కాదు. మనము అమ్మా నాన్న నుండి ఒకరిని చేతిలో పెట్టినప్పుడు మీరు ఎలా వచ్చేస్తారండి? ఏమి నమ్ముకొని వస్తారు? హల్లెలూయా. ఆయన మంచిగా చూసుకోవచ్చు, చూసుకోకపోవచ్చు. మిమ్మల్ని ఈ రోజు చూసుకొని రేపు విడిచిపెట్టచ్చు భర్త. కానీ దేవాతి దేవుడు అలాంటి వాడు నేను కానే కాదు. ఎప్పుడు నీకు ఆశ్రయముగాను, నీకు దుర్గముగాను నీకు నేను తోడై ఉంటాను. నీకు అని కాదు, మనకి తోడై ఉంటాడంట. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన భూమి అంతటా మహోన్నతుడంట. హల్లెలూయా. అన్ని జనులు కూడా దేవుడే. లోకమును ఎంతో ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు. ప్రతి బిడ్డను ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు. అందుకు కనుక దేవుడు ఏమంటున్నాడంటే మనకు ఆయన తోడుగా ఉన్నాడని, ఆయన మనకు ఆశ్రయముగా ఉన్నానని చెప్తున్నాడు. ఈరోజు మన బైబిల్, మన చిత్తలు అన్ని పక్కకు పెట్టి దేవుణ్ణి ఎలాగ ఆశ్రయించాలి మీరు చెప్పనా? దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు, దేవుని సర్వోన్నతుని మహిమ మనల్ని కమ్ముకున్నప్పుడు, పరిశుద్ధాత్మ మనలో ఏలుబడి చేసినప్పుడు నువ్వు అన్ని మర్చిపోతావంట. దేవుడే నీ ధ్యాసగాను భాషగాను మారిపోతాడంట. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, రుచి చూసి ఆయన ఉత్తముడు అని తెలుసుకోమంటున్నాడు. హల్లెలూయా. అలాగ నువ్వు తెలుసుకున్నట్లయితే నువ్వు శ్రమలుగా నీకు కనిపించవు. ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఒక ధైర్యము నువ్వు కలిగి ఉంటావు. దేవుళ్ళు నువ్వు ఉన్నప్పుడు నీకు ఒక ధైర్యము ఏంటంటే, నా దేవుడు నాకు ఉంటాడు. దేవుళ్ళు నువ్వు లేక ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రతి బాధకి నువ్వు కృంగిపోయేదానిగానే ఉంటావు. మరి ఈ లోకంలో ఉండడము కావాలా, దేవుళ్ళలో ఉండడం కావాలా? అది నా ఇష్టం. హల్లెలూయా. దేవుడు అన్నాడు, ఎన్నటికి నిన్ను నేను విడిచిపెట్టను, మనకు తోడై ఉంటాను, నీకు ఆశ్రయముగా ఉంటానని చెప్తున్నాడు. మరి ఆయన ఆశ్రయముగా ఉంటానంటే, ఆయన మనకు తోడుగా ఉంటానంటే ఇక మనం ఎందుకు భయపడాలండి? మనం తీర్మానం చేద్దామా? దేవుని సన్నిధిలో కపటమైన తీర్మానాలు చేయక, ఇదిగో నిత్యముగా